తలుపులు తెరిచి ఉంచున్న యేసయ్య ప్రవేశిస్తాడని ఒక బోధకుడు చెబితే సగమేందో ఒక తల్లి హృదయం అనేది ఎలా తలుపులు తెరిచి ఉంచితే యేసయ్య ప్రవేశిస్తాడని మాత్రమే ఉంది. ఇంటికి వెళ్ళింది, తలుపులు తెరిచి పడుకుంది. యేసయ్య దొంగోడు వచ్చాడు, మొత్తం దోసుకుని పోయాడు. ఆ గన్నవరం విశాఖయ్య గారు రానేలా, మా కొంపలు కొల్లేరు కానేలా, మీరు శాంతం విననేలా. చప్పట్లు పడతాయి. మరి శాంతం విందామా, చదివిందామా? మీకు వాక్యాన్ని చెప్పాలా, విప్పి చెప్పాలా? ఎంతసేపు చెప్పాలి? అపోస్తలుల కార్యాల్లో 24వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమనుంటుందంటే, మేము ఎంత క్లుప్తంగా చెబుతామో అంత మీరు ప్రశాంతంగా ఉంటారంట. చెప్పండి. మేము ఎంత విస్తరించి మాట్లాడతామో స్వేచ్ఛ దొరికిందని మీకు శాంతే. అంతేకాదు, మరి మీకు వాక్యాన్ని చెప్పాలా, విప్పి చెప్పాలా అంటే అపోస్తలుల కార్యాల్లోనే 17వ అధ్యాయంలో 3వ వచనంలో వాక్యం ఉంటుంది. ప్రతి లేఖనములను విప్పి చెప్పుచు అని ఉంటుంది. చెప్పబడగా ఏమనుకుంటామా? అది చెప్పడానికే టయాలు ఈ రోజుల్లో చాలు. మరి విప్పి చెప్పడానికి కూడా టయాలు సరిపోతాయా? చెప్పండి. ఆ మధ్య ఒక ఆయన ఏమి చెబుతుందయ్యా మీ ధర్మశాస్త్ర గ్రంథము? నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టమంటదా అని మాట్లాడుతున్నాడు వాడు. ఇప్పుడు వాడికి ఏం సమాధానం చెప్పాలి? పిచ్చోడా, పసిపిల్లలు అనగా నీవు నేను మా అందరం తెలుసో తెలియక చేసిన పాప. మరి బండెవరు చెప్పగలగా? మీరు మాట్లాడుతుంటేనే కానీ నేను మాట్లాడతాను. మీరు మాట్లాడుతూ ఉండాలి, నేను మాట్లాడుతూ ఉండాలి. నేను మాట్లాడుతూ ఉండాలి, మీరు మాట్లాడుతూ ఉండాలి. ఇద్దరు మాట్లాడుకుంటూ పోయేదే దాని సంభాషణ అంటారు. మేము ఒక్కరే మాట్లాడుకుంటూ పోయామనుకో, ఒక్కరే మాట్లాడుకోతే ఆయన ఏమంటారు? మమ్మల్ని పిచ్చోళ్ళని దిగదు. దయచేసి మరి ఎన్నో పనులు, ఎన్నో ప్రయత్నాలు, ప్రదేశాలన్నీ కూడా విడిచిపెట్టి మన అందరికీ కూడుకున్నది ఏంటంటే, కొన్ని మాటలైనా మీకు తెలిసినవి మాకు తెలిసినవి మీకు పంచుకుంటమే ఈ సంభాషణ. చెప్పబడగంలో ఎంతో కాలంలో 1983లో నుంచి శాంసన్ అయ్య గారి ద్వారా నేర్చుకున్న అనుభవాలు, శాంసన్ అయ్య గారి ద్వారా నేర్చుకున్న ప్రార్థనలు, నిజంగా 1983లో నేను రక్షించబడినప్పుడు దైవ స్వరూపి సహవాసం ఇంకా పేరు కూడా పెట్టాల. అలాంటి పరిస్థితుల్లోనే అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ఇరికేపాడు గ్రామంలో ప్రభుదాసు పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయిలు కూడా వాళ్ళని పెట్టుకొని దైవజనులు, దైవ సేవకురాలు పడుతున్నటువంటి కష్టాలు, వారి ప్రార్థన ప్రభావాలు, వారి పట్టుదలలు అవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. చెప్పబడగలుగుతున్నా నిజంగా ఎలా సేవ చేస్తున్నారయ్యా మీరు? అసలు ఎంత కష్టాలైనా సరే అనుభవించి మీరు పోరాడుతున్నారయ్యా. ఆనాటి కష్ట ఫలితమే ఈనాడు దైవజనులకు ఇచ్చిన 3 కుమారులు కూడా దైవజనులుగా వాడుకుంటున్నాడు. చెప్పబడగలుగుతున్నా. అంతేకాదు, కుమార్తెలు కూడా అల్లుడిగారు కూడా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఉన్నది చాలా మర్మం. తెలుసుకొని గ్రహించడం మన ధర్మం, తెలుసుకోకపోవడం మన కర్మం, తెలుసుకుంటే దేవుని పదవుడు విరామం, అడ్డు సాధారణ చర్మం. చెప్పబడగలిగి మరి వాక్యాన్ని నీకు చెప్పాలా, విప్పి చెప్పాలా? అతనికి విప్పి చెప్పకపోతే అర్థమయ్యేదా? చెప్పండి. ఈ రోజున చెప్పే రీతిలో చెప్పకుండా ఏ ఆదివారాలైనా గంటలు తరబడి వాక్యాన్ని తిన్నామనుకో, ఎవరికి ఒక్క మాట కూడా అర్థం కాదండి. అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. ఆ మధ్య ఒక తల్లి చెప్పరావద్దా? చెప్పండన్నా, మీరు చెప్పొద్దన్నా. దేవునికి స్తోత్రం. ఒక నడిరోడ్డు మీద సెల్ ఫోన్ మాట్లాడుతూ ఒక తల్లి, ఆమెకి ఇచ్చిన ఒక చిన్న కుమారుడు ఇంతే ఉంటాడు. ఆమెకి ఇచ్చినటువంటి ఆ చిన్న కుమారుడు ఎక్కడిపోతుందో కూడా పట్టించుకోకుండా సెల్ ఫోన్
భవిష్యత్ కాలంలో ఏ పాపులు ఎక్కువ దొరుకుతారయ్యా అగ్నిగుండానికి వెళ్తానికంటే శల పాపులే ఎక్కువ దొరుకుతారనిపిస్తుంది. ఆమె మాట్లాడుతూ ఈ పిల్లోడు ఎక్కడున్నాడో పట్టించుకోలేదు. ఆ చిన్న పిల్లోడు నడి రోడ్డు మీదకి వచ్చేసాడు. నేను వెంటనే దూరం నుంచి చూస్తున్నా. నేను పరిగెత్తికి అమాంతర లారీ వచ్చేస్తుందని ఆ పిల్లోడిని తక్కువ లేపి అవతలకు పడిపోయా. ఈ లోపు లారీ దూసుకెళ్ళిపోయింది. ఆ తల్లి అమ్మో 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 నా గురించి అయిపోయాడు, నా గురించి అయిపోయాడు అనేప్పటికీ నా సంఖలో ఆ అవతలేపును నా సంఖలో ఆయన క్షేమంగా చూస్తున్నా. ఆ తల్లి ఏమందో తెలుసండి, అయ్యా నువ్వు ఎవరు? నేను నమ్మిన సాయిబాబా దేవుడు నీలో ఉండి నా కొడుకును రక్షించాడయ్యా అమ్మాయి చెప్పబడ్డా. ఇప్పుడు నేనేం చేసి చెప్పలేకపోతే అదే మనమైతే అది పాటాడి చేయగలుగుతుంది. దేవుడు నాకు ఇచ్చిన తెలివిని బట్టి చిన్నగా ఏమన్నానంటే ఆమెతో మాట్లాడదలుచుకున్నా, యేసయ్యతో మాట్లాడదలుచుకున్నా. యేసయ్యా ఆమె నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఆమె నమ్మిన దేవుడిని నాలో చూపించావే, నువ్వెంత గొప్ప దేవుడవో యేసయ్యా అన్న చెప్పగలగ. వెంటనే ఆ బిడ్డ మారిపోయింది. అయ్యా అయ్యా ఏమిటయ్యా మీరు మాట్లాడేది, ఏమిటయ్యా మీరు మాట్లాడి ఎవరితోనయ్యా మీరు చెప్పేది అనగానే నేను నమ్మిన యేసుక్రీస్తుతో చెప్తున్నానమ్మా అన్న. అమ్మో ఆయన అంత గొప్ప దేవుడు అయ్యా అని ఆమె మారిపోయింది. అదే ఆమె ఎక్కడ మాట్లాడితే మారేది కాదు. దేవుడికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈనాడు ఎంత మనం వాక్యాన్ని విప్పి చెప్పితే అంత మధురముగా ఉంటుంది. చెప్పబడగలిగింది. దీనికి భక్తులు అన్నారు, పాలు రాసి తోడేస్తే ఏమైతే అమ్మో మిమ్మల్ని అందరినీ పెరుగును కాస్త తిరిగిస్తే ఏమైతే మజ్జిగ అవుతుంది. మజ్జిగ మీద తేడ తీస్తే ఏమవుతుంది? వెన్న వస్తుంది. వెన్న కాస్త కరిగేస్తే ఏమైతే నెయ్యి అయింది. నెయ్యిని కాస్త అమ్మితే ఎంత వస్తుంది? నెయ్యి వస్తుంది అనండి. చెప్పబడతాయి. అది వాక్యాన్ని వివరించడం అంటే. అందుకే మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, చెప్పాలా విప్పి చెప్పాలా? చెప్పబడతాయి. చెబుతాను, కొంచెముగా విప్పి చెబుతాను. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని వాక్యాన్ని అంగీకరించుదురుగాక. ఆమేన్. మంచిది. చదవబడినటువంటి వాక్య భాగాలకి వెళ్ళబోయే ముందు మీకు నిద్ర వస్తుందా? వస్తుందా? నాకు నిద్ర వస్తుంది అన్న వచ్చేది అతన్ని అది ఎందుకు ఎత్తుతారు? మరి నాకు నిద్ర వచ్చేది గట్టిగా కుడి చేతులు పైకెత్తి నాకు నిద్ర రావట్లేదని చెప్పుదురుగాక. ఎవరైతే మీ కుడి చేతులు పైకెత్తి నిద్ర రావట్లేదని చెప్పకపోతే దేవుడికి లెక్క అప్పచెప్పుదురుగాక. ఇప్పుడు లేచి చెప్పి అందుకే నేను భక్తులు పాడినా అమ్మ నిద్ర 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 ఇది భయంకర నిద్ర, దీవెనలు దూరం చేసే పనికి మారిన నిద్ర. ఇందాక ఎమ్మ కొట్టులు పెట్టారు మా నాన్న. చెప్పలు పడతాయి. ఇప్పుడు అలాగే పడుతున్నాయా? వాళ్ళకి నిద్ర కాసేపు నిద్ర మత్తు చిప్పిరి గుడ్డలకు నిద్ర మనదే కాదు. మీరు సోదరులో ప్రవేశించుకున్నా ఉండాలంటే మెలకుగా ఉండే ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరాల బలహీనం అయిపోతుంది. ఏ మాత్రం కూడా బలహీనమవుతుంది. మెలకు 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 కలిగి ఉందాం. మనకిచ్చిన గొప్ప దైవజనుల ప్రార్థన ఫలితమే ఎనికేపాడు గ్రామంలో ఎలిగించినటువంటి జ్యోతి అనేక రాష్ట్రాల జిల్లాల ప్రదేశాలు దేశానికి కూడా ఇప్పుడు వెలిగిపోతున్నాయి. అలాంటి దైవజనుల నుంచి వచ్చినటువంటి మనం నిస్పృహ నిస్సార్చలతో ఉంటామండి. చెప్పండి.
శ్యామసనయ్య గారు ఆవరణం అనగా వారి కుమారులు మరి శ్యామయ్య గారు ఆధీనంలో ఇది నడుస్తుండగా మరి ఇంకా వారి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అందరూ కలిసి ఆరాధిస్తూ ఉండగా మనం ఎవరు నిస్పృహలతో నిరాశలతో నీరసాలతో ఉండొద్దు. మెలుగుగా అసలు నిద్ర మొత్తం అవతల పారేశాక సో మన నిద్ర మందా చెప్పండి. మెలుగు సోదర తోగుటెందుకు మయమితి కాదు నీకు నిదురపోయేందుకు. మెలుగు సోదర తోగుటెందుకు సమయమితి కాదు నీకు నిదురపోయేందుకు. మెలుగు సోదర తోగుటెందుకు నిదురలో నా జీవితాన్ని అర్థపరచుటెందుకు. నిదురలో నా జీవితాన్ని అర్థపరచుటెందుకు. నీతి కాని దానిపై అపయింత ఇష్టమెందుకు. ఎందుకు సోదర తోగుటెందుకు సమయమితి కాదు నీకు నిదురపోయేందుకు. ఎందుకు సోదర తోగుటెందుకు. హల్లెలూయా. కానీ పాడే పాట అది కాదు. నిద్ర గురించి కొంచెం చెప్పడానికి ఇది చప్పుడు పెడతారు. నిద్ర మనది, ఆకలి రుచి ఎలా కాదు రుచి అయితే నిద్ర సొగ అక్కడ మట్టి ఉన్నది, మశానం ఉన్నది, యావడం ఉన్నది, పొడుకో అగ్ని ఉన్నది. ఒక్క దెబ్బకి హఠాత్తుగా పడుకుంటా చదువులేము. ఆకలి రుచి ఎరగదు నిద్ర. కానీ నిద్ర మనది. నిద్ర మత్తు చిక్కుడు గుడ్డలకు అంతేకాదు గాఢ నిద్ర, మత్తు నిద్ర రకరకాలుగా ఉండేదండి. పూర్వం కాలంలో ఒక కవి అయితే మత్తు వదలరా నిద్దున మత్తు వదలరా ఆ మత్తులోన పడితే కమ్మత్తుగా చిత్తైపోదురా. మరి రాత్రికాల సమయంలో అలాంటి నిద్రని రాత్రి ఒక్క దెబ్బకి పంపించేద్దామంతే. ఎంతమంది ఒకసారిగా ఉన్నాడు? మేమందరం ఒకసారిగా ఉన్నాము. అందరూ నిద్ర పాలనలో ఈ రాత్రి మనందరం వరించి నిద్ర పాలైపోవునుగాక. అడ్రస్లాగా ఏంటది పాటలకి మరి నిద్ర 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 ఇది భయంకర నిద్ర. నిద్ర 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 ఇది భయంకర నిద్ర. దీవెనలు దూరం చేసి పనికి మాలిన నిద్ర. దీవెనలు దూరం చేసి పనికి మాలిన నిద్ర. He
కొంతమంది అసలు పాడేదే నిద్ర గురించి పాడతా కూడా నిద్ర గురించి పాడతా నిద్రపోతే దేవునికి స్తోత్రం. నిద్ర వలన ఏమైపోద్దంట, అంతా ఉడుచుకుపోతుందంట. నిద్ర వల్ల ఏమైందంట, అప్పుల్లోన ముంచేస్తుందంట. ఇంకేం చేస్తుంది తెలుసా, మందిరానికి రానివ్వని నిద్ర, వాక్యమును నీనివ్వని నిద్ర, మందిరానికి రానివ్వని నిద్ర. ఒకవేళ వచ్చిన వాక్యమును నీనివ్వని నిద్ర, అందరూ కూర్చొని నిద్ర, విశ్వాసం తీసేసే నిద్ర, రసూలిగా మార్చే నిద్ర, ఆధారంలో చేసే నిద్ర, అమ్మ నిద్ర. చెప్పండి, అది అప్పుల్లో చేస్తుంది, ఉన్నదంతా ఊడ్చేస్తుంది నిద్ర. అంతేకాదు భార్యాభర్తలు కూడా ఎలా అంటారు, నేను కూడా 300 పెళ్ళిళ్ళు పైన చేశాను. ఒక పెళ్ళైన కొత్తలోనే ఒక ఆమె మూటములు చదువుకొని బస్ స్టాండ్లో కనపడింది. ఏమిట్లా నాయన ఏం కనపడింది, మూటములు చదువుకున్నట్టుంది, తప్పించుకుంటే బాధని మొహం చాటి అయిపోతుంది. కానీ దొరికిపోయాను రా బాబు అనుకున్నా. ఏంటమ్మా ఏంటంటే, నువ్వు చేసావే ఎటువంటి అంటాం కదా రాత్రి, ఏమైందమ్మా అంటే ఏమైందంటావు. అసలు ఉదయాన్నే 9-10 అన్నా కాకుండా లేపేస్తున్నాడు నన్ను. ఎన్ని లేపేస్తున్నాడు ఆయన, 9-10 అవ్వకముందే లేపేస్తున్నాడు ఇప్పుడు. అందుకని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. చూసావా, ఒక నిద్ర భార్యాభర్తలు కూడా ఎడుగుంటారు. అలాంటి నిద్రని రాత్రి భారతోడు కాక. వాక్య భాగంలోనికి వెళ్ళిపోయే ముందు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనాల వరకు మనం చదివితే ఏమని చదువుకున్నామంటే, కాబట్టి ఈనాడు ప్రార్థన చేయుడి. చెప్పబడ్డ మనం గత రాత్రి నుంచి చేసేది ఏమిటమ్మా, అందరూ గట్టిగా చెప్పాలి. గత రాత్రి నుంచి చేసేది ఏమిటి, మనం ఎంతమంది చేస్తున్నారు? మేము చేస్తున్నాం ప్రార్థన, వాళ్ళు కూర్చొని పైకి చెప్పాలి. ఎందుకని ప్రార్థన ఎందుకు చేయాలి అసలు, ప్రార్థన ఎలా చేయాలి అసలు, ప్రార్థన ఎవరి కోసం చేయాలి, ప్రార్థన చేస్తే ఏమవ్వాలి? ఆనాడు భక్తులు చేసిన ప్రార్థన మామూలు ప్రార్థన చెప్పండి. ప్రార్థన ఎలియా చేయగా ఫలమందలి అగ్ని వచ్చి బయలు దేవత భక్తులెదుట బలిని తగిల్చింది. ప్రార్థన బలము వలన ప్రాణాలను రాలియేను.
శాంసనయ్య గారు వచ్చి ఒక్కటి ఇచ్చేవాడు నెత్తి మీద. ఇవాళ ఇంటి మీద అడ్రస్ కూడా బాగుండదు, కానీ ఒక్కటి ఇచ్చి ఏం ప్రార్థన చేస్తున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తున్నా లేదా? ఆ ప్రార్థన వెళ్తే నువ్వు లేచి నిలబడగలవు. మీరు కొంతమంది తెలుసుండొచ్చు, కొంతమంది తెలుసుండొచ్చు, కొంతమంది తిరిగిపోయి ఉండొచ్చు. 50 కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు అంటే అప్పుడు నాకు 2 చేతులు 2 కాళ్ళు పడిపోయిన పరిస్థితి. నేను ఎవరు భక్తుడిని అంటే వీరబ్రహ్మం గారి భక్తుడిని. వీరబ్రహ్మం గారి భక్తుడిగా జీవిస్తూ చిన్నపిల్లవాడి వయసులోనే ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తా ఉండేవాళ్ళం బ్రహ్మం గారిని. ఏమని ప్రశ్న వేసేవాళ్ళం అంటే, కాయలన్నిటిలోన ఏ కాయ గొప్పది చెప్పండి బ్రహ్మం గారు అని. అంటే ఆ ఏ కాయ గొప్పదని చెప్పాడు తెలుసా? కాయలన్నిటిలోన తలకాయ గొప్పది వినమయ్య తిన్నయ్య గారు. హల్లెలూయా! కాయలన్నిటిలో ఏ కాయ గొప్పదమ్మా? మన తలకాయ ఎంత ఉంది? కొబ్బరి బండాలు అంత ఉంది. మరి మన తలకాయలో తలకాయ అంత గొప్పది ఉండదు లేదు అన్నారు కదా, మరి తలకాయలో గుర్చుంటుందా? తలకాయలో కూర్చుంటే సోమరి శివరత్నము వాడి నట్టలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోదు. కోర్టులో కూడా రాని చీమ తలకాయ దగ్గరికి వెళ్ళి కొబ్బరి బండాలంత ఉన్న తలకాయలు వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి మనం ఏం తెచ్చుకోవాలంటమ్మా? జ్ఞానం తెచ్చుకోవాలంటే. ఈరోజు తలకాయలు ఉన్నాయి కానీ తలకాయలో కూర్చో. సరే, రెండో ప్రశ్న కూడా అడిగేవాళ్ళం బ్రహ్మగారిని. ఏమని అడిగేవాళ్ళం అంటే, దానాలన్నిటిలో ఏ దానం గొప్పది చెప్పండి బ్రహ్మం గారు. ఇది మీరు చెప్పండి, ఏ దానం గొప్పదని చెప్పుకుంటారు? ప్రధానం అంత గట్టి చెప్పండి. అన్నదానం, కన్యాదానం, విద్యాదానం, ప్రాణదానం, రక్తదానం, గోదానం, భూదానం, అన్ని దానాలు చెప్తారు. అసదానాల కంటే, అన్ని దానాల కంటే గొప్ప దానం నిదానమే. ఎక్కడెక్కడ వాహనాలే చూపుతుందండి మీకు? నిదానమే. మరి దాన్ని కూడా మనం గుర్తు చేసుకోవద్దా? దానాలన్నింటిలో ఏ దానం గొప్పదండి? నిదానమే. ఆ నిదానానికి సాదృశ్యమే మన శ్యామయ్య గారు లాంటి వాళ్ళు. చెప్పండి, నిజంగా నిదానమే అలా ప్రశ్నలున్నటువంటి దినాలు ప్రియుల. ఎందుకు చెప్పాలవుతుందంటే, ఆనాటి దినాల్లో శాంసనయ్య గారు అలా గద్దించి కోపగించుకొని గట్టిగా చెప్పకపోతే ఈ రోజు మీ ప్రపంచం అంతా వాడబడే వాళ్ళం కాదండి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్న చాలా మనము తెలుసుకుని గ్రహించడం మన ధర్మం, తెలుసుకోకపోవడం మన కర్మం, తెలుసుకుంటే దేవుని పనులు విరామం, అడ్డు దేవులతో సాధారణ చర్మం చెప్పబడగట్టారు. వారు నేర్పినటువంటి వెళ్ళారు, వారు ఎంతో గొప్ప గొప్ప స్థానాలు సంపాదించుకోలేరు. వారు మళ్ళా జీవితకాలం అంతా మనతో ఉండరు, కానీ వారి మాటలు మాత్రం, వారి అనుభవాలు మాత్రం ఇప్పటికి నడిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలాంటి విధానంలో ఈ బైబిల్ వాక్యాన్ని పరిశీలించి మనం చూస్తే, కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చెయ్యండి. ఆ మధ్య ఒక తల్లి ప్రార్థన చేసుకోమ్మా, పొద్దున్నే టిఫిన్ చేసినప్పుడు అంటే నీకు స్తోత్రం నాకు ఆత్రం అంట. టిఫిన్ చేసినప్పుడు మరి భోజనం చేసేటప్పుడు ఎలా చేస్తాం అంటే ఏసువేది యానమాసింది. మరి పడుకునేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తామంటే కెరువులు పంపు, మిగాలు పంపు, గబ్బలు పంపు, జలాలు పంపు, వాటిని పంపు, ఈటు పంపు, ఆ దేవతలకి ఖాళీ లేకపోతే నువ్వు వచ్చి కాపాడాయ్యా. ఇదా ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అండి? నేను ఒక చిన్న మాట చెప్తాను, వింటారా మీరు? ఎందుకంటే వాళ్ళు రకరకాల ప్రార్థనలు అండి, మామూలు ప్రార్థనలు కాదు. మీరు బ్రహ్మాండమైన ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి, మా దగ్గరికి వచ్చి ఆనాడు భక్తులు, ఈనాడు దైవజనులు మిమ్మల్ని చక్కగా మెల్లిగా వదిలేయచ్చు. ఆనాడు దైవజనులు మమ్మల్ని వదిలేవారు కాదు. వెనక వెన్నంటి అసలు మేము ఎలా ప్రార్థన చేస్తున్నామో కలిపెట్టి ఉతిగా చెప్పబడ్డ. ఆ మధ్య నేను ఒక ఆయన సాక్ష్యాలు విన్నానండి, చెప్పడం వద్దా? అతను అంటాడు, స్టేజ్ మీదకి వచ్చేసి ఒక 2,000 మందిలో మెసేజ్ అయిన తర్వాత ఆఖరి ఆ టైంలోకి వచ్చేసి అతను అంటాడు, ఈరోజు ఒక మెసేజ్ విన్నాను, ఒక సబ్జెక్టుని, ఒక అనుభవాన్ని, ఒక సబ్జెక్టుని. నిజంగా దైవ స్వరూపి సహవాసంలో ఉన్న దైవజనులు మామూలు వాళ్ళు బట్టలు ఉతుకుతుంటే గుండీలు ఎలాగో పగులుతాయో, దైవ
స్వరూపి సహవాసంలో ఉన్న సేవకులు కూడా వర్తమానాలు, సందేశాలు, ఉపదేశాలు అందిస్తే గుండె పగిలిపోతే అన్నాడు. బట్టలు బాగా ఉతికే గుండెలు ఎట్లా పగిలిపోతాయో ఈ రోజున దైవ స్వరూపి సహవాస సేవకులు చేసే ఉపదేశాలతో కూడా గుండెలు పగిలిపోవాలంతే. మరి రాత్రికాల సమయంలో ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం అంటారు ఒక చిన్న సూచనగా. వాడు నాకు జ్ఞానాలుడు అవుతాడు, గృహప్రవేశం చేస్తే కానీ రండి అడిగారు అన్నాడు. సరే కదా అని చెప్పేసి వెళ్ళాను. వెళితే ఈనాడు గుడి ప్రతిష్ఠ చేసిన వాళ్ళు ఉన్నాం, గృహప్రతిష్ఠ చేసిన వాళ్ళు ఉన్నాం, చాలా మంది చాలా ప్రవేశాలు చేసిన వాళ్ళు ఉన్నాం. ఎవడన్నా తలుపేసుకొని చేస్తాడా? చెప్పలేంటండి. అందరూ గృహప్రవేశానికి వెళ్ళాం, తలుపులు వేసేసాడు, రిబ్బన్ కట్టేశాడు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేసి రిబ్బన్ కట్టేసి తలుపు తెరమంటాడు. అసలు ఎక్కడన్నా ఏ మందిరాలైనా, ఏ గుళ్ళైనా, ఏ తలుపులైనా తలుపు తెరిచేద్దామా, తెరవకుండా చేస్తామా? వీడు మాత్రం తలుపు వేసుకునే మీరు ప్రార్థన చేసి రిబ్బన్ కట్టేసి మీరే తలుపు తెరవండి. ఏం చేద్దాం? మా బాధలు నిజంగా ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి తలుపులు తెరవగానే లైట్ వెలిగిపోయింది. అబ్బా ఏమిట్రా నాయన అంటే వాడు అంటాడు, అలా పెట్టించానన్నాడు. సరే అయిపోయిందా అంటే అదో ఇంకో గది ఉందన్నాడు. సరే ఇంకో గది ఎక్కడ ఉందా బాబా, అది కూడా ప్రవేశం చేస్తానికి దానికి కూడా తలుపు తెరవంటే తెరవా, నువ్వే ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి తలుపులు తెలుసుకో అన్నాడు. అలాగే ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి తలుపు తెరవగానే ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఏమిట్లా ఇవి చిత్రం అంటే అలా పెట్టించాలన్నారు. సరే అయిపోయిందా అంటే ఇంకొక తలుపు ఉంది. అది ఇంకో గది కాడికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసి తలుపు తెరవగానే ఇదేమిట్లా అంటే అంటాడు, అలా పెట్టించాలన్నాడు. మరి అయిపోయిందా వెళ్ళొచ్చా అంటే అంటాడు, అలా ఏసీ లైట్లు ఎవరు తెస్తాడు, ఏసీ ఫ్యాన్లు ఎవరు తెస్తాడు, ఏసీ ఎవరు తెస్తాడు, అవన్నీ తీసుకో అన్నాడు. దైవజనులతో మాట్లాడి తీరేదంట. అసలు అన్ని ఫ్యాన్లు, అన్ని లైట్లు, అన్ని ఏసీలు నేను ఎక్కడ కట్టేయరా? అంత అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయి, ఒక్క ఇజిలై దెబ్బకి ఎక్కడెక్కడ అయిపోతున్నాడు. ఎవరంతా కంప్యూటర్ కాదండి, కంప్యూటర్ కదా. నేనేం చేయాలో నాకు అర్థం కాక ఎస్ఐ గారు అర్థం తీసుకొచ్చాను. నేను వెళ్ళేది బాబు ఇంట్లో ఇది ఆయన వేస్తాడు నేర్పించుకోమంటే అప్పుడు ప్రార్థన చేసి ఎప్పుడైతే ఇజిల్ వేసాము వెంటనే ఎక్కడెక్కడ బంద్ అయిపోయింది. చప్పుడు పడకంటే అంటాడు, అలా పెట్టించాలన్నాడు. కొంతకాలానికి ఆడి పైకి వెళ్ళిపోయాడు. మేము ప్రభు అడగటం మొదలు పెట్టాము. లైట్ వేయకుండానే లైట్ వేయించాడు, ఫ్యాన్ ఆన్ చేయకుండానే ఫ్యాన్ వేయించాడు, ఏసీ ఆన్ చేయకుండానే ఏసీ వేయించాడు. అలాంటి అప్పుడే అని మేము అడిగితే ఆయన అంటాడు కదా, నేను కూడా అలా పెట్టించాను. నేను ఎందుకు చెప్పాలనుకుంటానండి, ఈ రోజులో ప్రార్థన 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 అసలు ఏం ప్రార్థన అంటే కొంతమంది గొంతెత్తి ప్రార్థన చేస్తారు, కొంతమంది సైలెంట్గా ప్రార్థన చేస్తారు, కొంతమంది మేము ప్రార్థన చేస్తారు. నటన. ఆ మధ్య ఒక తల్లి ప్రార్థన చేస్తుంది, నన్ను ప్రేమించే వాళ్ళు లేదయ్యో. సంవత్సరం గుర్తొచ్చేసాడు నాకు, నన్ను ప్రేమించే వాళ్ళు లేదయ్యో. నేను దగ్గరికి వెళ్ళా, వెనకాల దగ్గరికి వెళ్ళి ఇంకోసారి ఏమంటారు ఆలకెత్తా ఉన్నా, ఈసారి మూడోసారి మాత్రం నన్ను ప్రేమించే వాళ్ళు లేదయ్యో అని సీటు చెప్పడం నా కాళ్ళని పడేసింది. ఇప్పుడు వెంటనే ఏం చెప్పమంటావు, ఏం చేయమంటావు గారు, ఏం ప్రార్థన ఏం చేయమంటావు గారు. మా అత్త చూసి నా ప్రేమించట్లా, మా మామ చూసి నా ప్రేమించట్లా, మా ఆడవాళ్ళు చూసి నా ప్రేమించట్లా, నా భర్త చూసి నా ప్రేమించట్లా, మరి ప్రభువుకు చెప్పుకుంటానంటుంది. అప్పుడు ప్రార్థన మార్చు, ఏమని? అత్తను ప్రేమించలేకపోతున్నాను క్షమించయ్యా, భర్తను ప్రేమించలేకపోతున్నాను క్షమించయ్యా, ఆడవలసిన ప్రేమించలేకపోతున్నాను ప్రేమించయ్యా, మామను ప్రేమించలేకపోతున్నాను క్షమించయ్యా. ప్రార్థన మార్చు, వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తారు.
దెబ్బకి నిజంగా ప్రార్థన మార్చాలని ప్రార్థన చేసింది. వాళ్ళందరూ ప్రేమించారు. ఇవాళ అన్నింటి పెట్టేసింది. దీన్ని ఏమంటారు? ఏరు దాటేదాకా ఏటి మల్లమ్మ, ఏరు దాటాక పోరా. ఎంతమంది లేరు. ఎందుకు చెప్పాలి పిల్ల? ఇక్కడ పాయింట్ ఏమాగా లేదు. కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయుడే. ఎలాగూ ప్రార్థన చేయాలి? కొన్ని మాటలు చెప్పలా ముగించేయాలి. ఓకేనా? మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. సూపర్ ఫాస్ట్గా చదవాలి, సూపర్ ఫాస్ట్గా ముగిస్తారు త్వరగా. అందుచేత ప్రార్థన చేయునప్పుడు చప్పుడు కూడా అంటే మన ప్రార్థన అనేది చేస్తే ఎలా ఉండాలంటే నమ్మకంతో చేయాలి. అమ్మో విన్నారా? ఎలా చేయాలి? ఇవాళ ప్రార్థన చేస్తున్నాం కానీ అయిద్దంటావా అవదంటావా, ఇస్తాడంటావా ఇవ్వడంటావా, తెస్తాడంటావా తేడంటావా, వస్తాడంటావా రాడంటావా, చేస్తాడంటావా చేయడంటావా, అన్ని తావే. కానీ దైవజనులు సంవత్సరం కదా నాడు నేర్పిన విద్య. ఏ కోటం పెట్టుకుందామన్నా, ఏ సభలు పెట్టుకుందామన్నా, ఏ కూడికలు పెట్టుకుందామన్నా, ఏ ప్రార్థనలు పెట్టుకుందామన్నా, ఎనికాపాడు గ్రామంలో ఒక చిన్న తుసుకోవడం పెడితే నేను ఆనాడు కాలంలో ఒక పెద్ద మహాసభ జరిగింది. చక్రవర్తంలో ఏది పెడదామనుకున్నా దైవజనులు ఒకే ఒక్క బాని మాట మాకు ఆయుష్లో వచ్చాడు. ఎలాంటి మాట అంటే దేవుడు ఇస్తాడు అని పెట్టాడు. చక్రవర్తంలో ఈ రోజుల్లో చాలా మంది దేవుడు ఇస్తే పెడతానయ్యా, దేవుడు తెస్తే పెడతానయ్యా, దేవుడు కార్యం చేస్తే చేస్తానయ్యా అని అంటాం. కానీ ఆనాడు భక్తుల్లో అలాంటి మాట పంపించేవాళ్ళు లేదు. మాట దేవుడిస్తాడు అని ఏ కార్యక్రమైనా ప్రారంభిస్తే తప్పనిసరిగా దేవుడు సమృద్ధిగా కార్యక్రమాన్ని జరిగించేవాడు. చక్కగా దీన్ని ఏమంటారంటే విశ్వాస సహితమైన ప్రార్థన. యాకోబు 5:15 లేదా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. మరి ఈ రోజున నమ్మకంతో ప్రార్థన చేద్దామా, అమ్మకంతో ప్రార్థన చేద్దామా? నమ్మకాలు లేని ప్రార్థనలు, అమ్మకాలు లేని వ్యాపారాలండి. ఎందుకంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. అంతేకాదు నీవు నమ్మితే దేవుని మహిమను లేదండి. ఇవాళ ఎంత ప్రార్థన చేస్తున్నామో కానీ చేస్తుందని నమ్మకం ఉంటుందా? ఎలా చెప్పుకోండి. ఒకసారి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు కదా, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు అది కూడా చెప్పరా? చెరసాలలో వేసిన సంఖ్యలో పిలిచిన, చెరసాలలో వేసిన సంఖ్యలో పిలిచిన సంఘము ప్రార్థించాయా, నిద్ర పాడుతున్నారా బ్రదర్స్? శిలాపు బ్రదర్స్, మామూలు బ్రదర్స్ కాదు. ఈ రాత్రికాల సమయంలో నిజంగా మనం ఎంత నిద్ర బాగా నిద్ర పాలించిందండి. వాళ్ళు శిరసాలలో బంధించబడినప్పుడు పేతులు పక్కన ఇరుపక్కల చెరుకు సైనికులు ఉంచడమే కాకుండా బయట 14 మంది సైనికులు ఉంచడమే కాకుండా మొత్తం 16 మంది సైనికులు ఉన్నా ఈ సంఘం అందరూ కూడా అత్యాశతో ప్రార్థన చేసేబట్టి దేవదూతలు పంపించి దేవుడు సంఖ్యలు తెలిపి దెబ్బకి పేతులు తీసుకొచ్చి ఇంటి ముంగిట నిలబెడితే ఒక చిన్న పిల్ల రోజే చూసి వాళ్ళకి చెబితే వాళ్ళు ఏమంటారు? అన్నారా? పేతులు చరసాల కూడా ఆమె మొక్కుతుంటూ వచ్చారంట. వెళ్తే రాయి పెడితారంట పాపం. అంటే ఇప్పుడు ప్రార్థన ఎలాంటి ప్రార్థన అనుకోవాలి చెప్పండి? ఆనాడు శిష్యులందరూ కూడా దూరం మీద వెళ్తున్నారు.
యేసు ప్రభు వారు కూడా ఆ ఓడ అమలు పడుకున్నాడు. మరి ఈ లోపు గాలి తుఫాను ఎదురైపోయింది, అలల చేత పట్టబడుతుంది. అప్పుడు వీళ్ళందరూ వీళ్ళ చింత నీళ్ళతో పాడకుండా యేసయ్యా నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య లేచి ఇదేంటని చేసే గాలిని కట్టించగానే దెబ్బ కలిగిపోయింది. చెప్పు. అప్పుడు అంత చూస్తున్నటువంటి ఆ శిష్యులే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈయన ఎవరో గాలియు సముద్రమును లోపడుచుకోమని వాళ్ళు ఆశ్చర్యపోయారు. చెప్పగలగట్టంలో అది రాత్రికాల సమయంలో మా విశ్వాసం ఏర్పాటుదండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈరోజు చాలా చాలా కూడికలు జరుగుతాయి కానీ తీసివేతలు జరగలా. కూడికలు ఏంటయ్యా, తీసివేతలు ఏంటయ్యా అని అడుగుతున్నారు. దాంట్లో పాట వేసుకోవాల్సిందే. వేసుకున్నావుదా? దాచుకోకయా దాచుకోకయా అతిక్రమమని పాపమును దాచుకోకయా 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 కూడికలు జరుగుతుంది కానీ తీసివేత జరగలేదే కారణం ఏంటో చెప్పనా? దేవుడు మనం ప్రార్థన సరిగ్గా చేస్తే, ఈలాగు ప్రార్థన చేస్తే, విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తే దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యాల ద్వారా మాట్లాడతాడు, స్వప్నాల ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. అది నీకు తెలియని విషయమేమి కాదండి. మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, కానీ బయట పెట్టలేదు. మనం బయట పెట్టాలి. దేవుడు ఎలాంటి బలమైనటువంటి పని చెప్పినా మనకి, బలమైన కార్యం చేయాలని చెప్పినా మనకి పరిగెత్తుకొచ్చుకొని మనం చేయదుము కాక. దేవునికి స్తోత్రం. దేవుని విషయంలో దినసీకులాట కానీ పీకులాట కానీ ఏమి ఉండకుండా ఏదైతే మనతో దర్శనంతో మాట్లాడాడో, వాక్యాలతో మాట్లాడాడో, స్వప్నాలతో మాట్లాడాడో, స్వరంతో మాట్లాడి వెంటనే దైవజనులకి దైవదాసులకి తెలియపరచాలా వద్దా? తెలియపరచాలా? తెలియపరిస్తే అది వెంటనే ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో అదే తీసివేస్తారండి. చదువు పెడతాయి. అందుకే ఈరోజు చాలా చోట్ల ఎక్కడ పడతాయి కూడికలు జరుగుతున్నాయి కానీ తీసివేతలు జరుగును గాక
ఆ తీసివేతల సంగతి ఏంటో అవకాశం ఉంటే మరొకసారి చెప్తాను. దేవుడికి స్తోత్రం. ఇంతకీ ప్రార్థన ఎలా చేయాలి? చచ్చింది గొర్రె. నేను ప్రశ్న అతనికి సమాధానం చెప్పండి గట్టిగా. నాకు ఈ యుగాంతమందు మన బ్రతుకు సుఖాంతముగా నింప చేతగాని మాటలు చెవులు నిండా సకల కవులు పలుక నరక యాత్ర తప్పించు కొరకు మాటలు చెరకు తీపిని పోలి యేసు మన కొరకు పలక. వరద బాధితులుగా లేదు చూస్తారు, పత్రాల కోసం వరద బాధితులు ఎదుగుతారు. ఏంటంటే దీని అర్థం, ఈ యుగాంతమందు మన బ్రతుకు సుఖాంతము గావింప చేతగాని మాటలు చెవులు నిండా సకల కవులు పలక నరక యాత్ర తప్పించు కొరకు చెరకు తీపిని పోలి మాటలు యేసు మన కొరకు పలక. ఈ యుగాంతములో మన బ్రతుకు సుఖాంతము గావింప చేతగాని మాటలు ఎవరెవరో కవులు ఎన్ని పలికినా నరకయాత్ర తప్పించిన కొరకు మాటలు చరుకు దీపిని పోయి యేసు మన కొరకు పలికే మాటలు మన కడుపు నిండునుగాక. నమ్మకంతో ప్రార్థన చేయదుగాక. ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? మొదలుగా విశ్వాసంతో ప్రార్థన చేయదుగాక. 2వ గ్రంథమా మార్కు సువార్త 11వ అధ్యాయం 20-26 వచనాలు. సూపర్ ఫాస్ట్గా. నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా చప్పుడు పడతాయి. యాదవుల కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు అని నేను విజయవాడ సంగ్రామైన ఇకేపాడి గ్రామం సంవత్సరం గతి కూడా మాట్లాడుతున్నాను. ఆనాడు నేను 2 కాళ్ళ చేతులు పడిపోయి గొప్పగొలిపోయి లెక్కడానికి కారణం ఏంటో తెలుసండి. ప్రార్థన చేస్తున్నాం, గొప్పతోటి మోసినట్టు మొత్తాలు అక్కడక్కడ పడేస్తున్నారు. కానీ చివరికి ఎలాంటి పాయింట్ నన్ను గొప్పతోటిని మోసినట్టు ఒక రిక్షాలో పడేసి ఎక్కడ సమాధానం లేకపోతే అక్కడ సమాధానం అడగడం కోసం పంపించారు. దయచేసి చెప్పగలరు. ఈ రోజున ప్రార్థన చేస్తున్నాం కానీ సమాధానం లేని ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది. నీ మీద నీ సహోదరికి ఏమైనా విరోధం కలగలి జ్ఞాపకం వచ్చినట్టు అక్కడే నీ బలిపెడుతున్న మా అప్పను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణను మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 23-24 వచనంలో లేదా కనుక పిల్లలు ఈ రెండోదిగా ఎలాంటి ప్రార్థన చేయమంటారంటే, ప్రార్థన ఎలా చేయమంటారంటే క్షమాపణతో కూడిన ప్రార్థన చేయండి. అంతేగాని ఎదుటోళ్ళ మీద ఎంతో పేకలాగా పెట్టుకుని, భార్య మీద పేకలాగా పెట్టుకొని, భర్తల మీద పేకలాగా పెట్టుకొని, బిడ్డల మీద తల్లిదండ్రుల మీద పేకలాగా పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినా అది మన ఎవరికే తిరిగి వచ్చేస్తుంది. కానీ ఇది ఎక్కడికి వెళ్ళదండి. సమాధానంతో కూడిన ప్రార్థన చేయాలి, క్షమాపణతో కూడిన ప్రార్థన చేయాలి. ఆ మధ్య నేను ఒక ఇతర ప్రార్థన పెట్టాను. చెప్పవద్దా? అక్క ఎందుకే ఈ మాట్లాడుతాడు? అక్క చెప్పేదేదో చెప్తున్నాడుగా, మరి చెప్పవద్దా అంటే ఇద్దరు ప్రార్థనలు పెడితే ఇద్దరు భార్య భర్తలే ఎదురు బదులు కూర్చున్నారు చక్కగా. ఏమి తెర ఎదురుకుందో ఈ తెర ఎదురుకుందో చక్క ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి నేను వదిలిపెట్టి వెళ్ళిపోయాను. వదిలిపెట్టి సాయంకాలం వచ్చేసరికి ప్రార్థన గోల్ అని మాట పడతాయి. ఏం ప్రార్థన చేస్తున్నారు మొదలు కొట్టేసి అన్నారని ఒక్కసారి లోపలికి వచ్చి చూద్దామని చూస్తే గుమ్మం కానించి ఏమి జుట్టు ఆయన చేతిలో ఉంది, ఆయన జుట్టు ఏమో చేతిలో ఉంది. ఈ జుట్టు చేతిలో ఉండడం కాక మళ్ళీ ఏమంటున్నారు తెలుసా? దీన్ని చంపేసేయండి, ఆమె ఈ పేరు ఎరగొట్టేసేయండి. ఎక్కడ నీవును ఇది ఇద్దరమంతైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేది నీకెంతో మేలు. చెప్పబట్టాలి. అలాంటి ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన పెట్టాలని ప్రార్థన చేస్తే మనం దేవుని సన్నిధికి వెళ్ళదండి. మనం ప్రార్థన చేస్తే జవాబు రావాలంటే దేవదూత అన్న దిగాలి, దెయ్యం అన్న దిగాలంతే. దెయ్యాలు దిగట్లేదు, దేవదూత దిగి అవి దిగి మనం సజెషన్ చెప్పాలి. అంతే
అవి లక్షల్లో ఉన్నాయి, కోట్లలో ఉన్నాయి, ఎన్ని వేలలో ఉన్నాయి. వెంటనే చదివేసుకుని చిత్రానికి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే మీరు 50 తెలిసిన శ్రీనివాసరావు అంటే మా అమ్మకి నేను చిన్నప్పుడే నిలువెత్తు బంగారం ధరించేసి అర్పించేసేవాడు. కారణం ఏంటయ్యా మాటకి అర్థం అంటే నిలువగా పడి అనేవాడు. మరి ఈ రోజుల్లో యేసు దగ్గరికి వచ్చి మరి ఏమంటున్నాను చెప్పండి? బంగారం అనగాలేదు. ఎవరు రాశారు మరి ఈ పాట? మహానుభావుడు. భవిష్యత్తులో జీవితంలో బంగారం ఇచ్చే పని లేదని కదా. మరి ఈ బంగారం ఇచ్చిన అవసరం ఏం చేద్దాం? 2 కాసులు ఇచ్చినావు యేసు స్వామికి, 2 కాసులు ఇచ్చినావు యేసు స్వామికి, ఒంటి కోట లేదంటే హృదయమేదనా, హృదయమేదనా. హల్లెలూయా. అంతేకాదుగా వాళ్ళు ఆసియా ఖండములో మనం దేవుడు ఏం చెప్తే చెప్పి ఎలా వద్దా? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయిందా? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే 2 తోళ్ళు నిండు రొట్టిగా చేప దొరికినేదా లేదా? మరి దేవుడు చెప్పింది చేయకుండా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడండి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేయాలి. దేవుడికి స్తోత్రం. 1 ఎలా ప్రార్థన చేయాలి? నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఈ క్షణం నుంచి మనందరూ నమ్మకంతో ప్రార్థన చేయడం కాక తెల్లారిపాటికి జవాబు దేవుడు ఇచ్చును కాక. 2వది సమాధానంతో నీ శత్రువులు ఎవరైనప్పటికైనా సరే, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, నీ తల్లిదండ్రులైనా, ఎవరైనా వాళ్ళందరూ సమాధానంతో మన ప్రార్థన. ఆ మెట్టులో ఒక అనుభవం మెట్టు. ఆనాడు దైవజనులు నన్ను దాటించారు కనుక ఈ రోజు నేను ముందు నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆనాడు మహానుభావులు విజయవాడ సకాన్ని ఇంకబడి గ్రామస్తులు ఉన్న సౌదీస్ వారు నా గురించి ఏం పందాలు కాస్తున్నారో చచ్చిపోయే ముందు ఎవరు పందాలు కాస్తా తెలుసో. ఒకడైతే నా చెవుతో కొట్టుకుంటాను చెన్నకేశ్వరులు మా నాన్నగారి నుంచి, మీ అబ్బాయి బతికితే అన్నాడు ఒకడు. ఇంకొకడు అన్నాడు నా ముక్కులో కొట్టుకుంటాను అన్నాడు చెన్నకేశ్వరులు, మీ అబ్బాయి బతికితే అన్నాడు. ఒక విచిత్రం ఏంటో చెప్పండి. ఆ చెవుతో కొట్టుకుంటాను అన్నవాడు, ఆ ముక్కు దగ్గర కూర్చున్నాను అన్నవాడు ఏనాడో పోయాడు. దేవుడు నన్ను ఈనాటికి నిలబెట్టాడు. అసాధ్యమైంది కాబట్టి ఎలా ప్రార్థన చేయాలో తెలియనే ఏంటిదండి. ప్రార్థన చేస్తాం అయ్యిందంటావా అవునంటావంటే విశ్వాసంతో ప్రార్థన చేయి. 2వది సమాధానంతో ప్రార్థన చేయి. 3వది లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం మనం తెలియదేముంది? విసుకక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించ కృపనివ్వు. విసుకక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించ కృపనివ్వు. విసుకక నిత్యము ఉందా లేదండి? అందుకే భక్తుడు అన్నాడు, నీది కాదు, మాది కాదు, మన అందరిది, ఎవరిది కాదు, ఆయనది ఒకటి మన దగ్గర ఉన్నది. ఏంటది? చెప్పలేదండి. గట్టి చెప్పండి. అది నీది కాదు, మాది కాదు, మన అందరిది, ఎవరిది కాదు, ఆయనది ఒకటి మన దగ్గర ఉన్నది. ఏంటది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ మన దగ్గర ఉన్నది కనుక పిల్లల మనం ఎల్లప్పుడూ ఎలా చేయాలంటే ఏమాత్రం కూడా విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. సమాధానంతో
ప్రార్థన చేయాలి. అంతేకాదు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మరొకసారి 5:17 యాకోబు 5:17 ఇంకా ఎలా ప్రార్థన చేయాలి? యాకోబు 5:17 త్వరగా. మనుషుడే వర్షం పడకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. చప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలన్న మళ్ళీ ఆసక్తితో ప్రార్థన చేయగలగాక. ఆసక్తితో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో? అంటే ఇందాక చదివాక మనం అపోస్తలుల కార్యాలు 12:5 పేతురు చెరసాలలో సంఖ్యలతో బిగుపబడి ఉండగా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. చంపడం ఈ రాత్రి కూడి ఉన్న బిడ్డలందరూ కూడా మనందరం కూడా ఆసక్తితోనే కాదు అత్యాసక్తితో అయితే ప్రార్థన చేస్తాము. తెల్లారే పాటికి తండోపతండోలుగా ఈ ప్రాంతం పుల్లవడమే కాదు, బయట ప్రాంతం కూడా పుల్లవ మీద దేవుడు చేయను కాక. ఎలాగైతే కాసేపు పడుకుంటా చేతి కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేయను కాక. మరోసారి ఏమన్నాడు? మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26:41. తొందరగా మత్తయి సువార్త 26:41. మీరు సోమలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు లూకా సువార్త 9:18 ఏమంటాడు? ఇంపైన తోపవేదికగా రోమీయులకు 12:12 చూస్తే అంటాడండి, పట్టుదలతో ప్రార్థన చేయగలగాక. ఎలా ప్రార్థన చేయాలి? అంత గట్టి చెప్పలేదు. ముందు చేయబోతున్నా పట్టుదలతో ప్రార్థన చేయాలి. సొలొమోను మీకు తెలుసా? అమ్మో మిమ్మల్ని సొలొమోను మీకు తెలుసా? నేను ప్రార్థన చేయబోతున్నా, మీరు చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పండి. సొలొమోను తెలుసా? నాకు ఇప్పుడు ఫోన్ చేయలేదు అన్నట్టు అవుతున్నా. ఫోన్ చేయడమ్మా, ఎప్పుడు వెళ్ళిపోయి సొలొమోను దావీదు కుమారుడైన సొలొమోను ఆయనని ఒకరోజు నీకేం కావాలో కోరుకో అన్నాడు దేవుడు. అన్నాడు మనం కోరుకోమంటే రాత్రి దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలి అడిగితే నీ మధురేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలి అడిగితే నీ మధురేమో దేవుడు వరమిస్తే నేను నిన్నే కోరుకుంటాను. దేని కోరుకుంటాను?
కోరుకుంటాడంటే మరి ఈ రాత్రి మనమేం కోరుకుంటాం? కానీ సొలొమోను ఏం కోరుకుంటాడు? జ్ఞానం కోరుకున్నావు. జ్ఞానం ఇచ్చారే ఉందా? మొదటి రాజుల గ్రంథంలో 4:30 కదా, తూర్పు దేశస్తుల జ్ఞానము కంటెను ఐగుప్తు దేశపు జ్ఞానము కంటెను అధిక జ్ఞానమును సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. చెప్పగలరు. ఆ జ్ఞానాన్ని పరీక్షించడానికి చరిత్ర చెప్పిన సాక్ష్యాలు బట్టి శాబాదేశకురాని రాలా ఆయన జ్ఞానాన్ని పరీక్షించాలా? ఏ విధంగా పరీక్షించిందో తెలుసా? చరిత్ర చెప్పిన సాక్ష్యాలు పెట్టాట. మరియు 2 పువ్వులు తీసుకొచ్చి, సొలొమోనా నీ జ్ఞానం ఎంతో ఇక్కడ తేవాలి అని ఒక టేబుల్ మీద పెట్టి, చెట్టును పూసిన పువ్వు ఒకటి, ఇందులో చేత్తో చేసిన పువ్వు ఒకటి, ఈ 2 పువ్వుల్లో చెట్టును పూసిన పువ్వు ఏదో చేత్తో చేసిన పువ్వు ఏదో కనుక్కోమన్నట. అందరికీ తెలియని విషయాలు కానీ అప్పుడు సొలొమోను ఏం చెప్పుకుంటాడు చెప్పండి? మేత పెట్టండి, మంత్రే తోటలోకి వెళ్ళి రాణి ఏగలు తీసుకురమ్మన్నాయి. ఆ రాణి ఏగలు తీసుకొచ్చిన తర్వాత ఆ రాణి ఏగలిని చేత్తో పట్టుకొని 2 రెక్కలు ఆ పువ్వుల దగ్గరికి తీసుకెళ్ళి అలా చూపించు, అంటుకోకుండా వాటిని ముట్టుకోకూడదు అన్నగా, అంటుకోకుండా అలా చూపించి పై కొదలు అన్నాడు. అలా చూపించి పై కొదలు కానీ ఆ ఏగ దేని మీదకి వచ్చి వాళ్ళని మళ్ళీ తిరిగి వచ్చి గట్టిగా చెప్పాలి. చెట్టును పూసిన పువ్వు మీదే వాళ్ళెత్తి కానీ చేతితో చేసిన పువ్వు మీద ఎందుకని? చెట్టును పూసిన పువ్వుకి మకరందం ఉంటుంది, చేత్తో చేసిన పువ్వుకి. అప్పుడు వెంటనే సొలొమోను చూసి, చెట్టును పూసిన పువ్వు ఇది, చేత్తో చేసిన పువ్వు ఇది అని చెప్పగానే శాబాదేశకురాలు ఏం చేసింది? చెప్పండి, ఏం చేసింది? బంగారం అంత ఇచ్చేసి. చెప్పండి. ఆనాడు దేవాలయాలు కట్టారంటే ప్రతి మేకు ప్రతి శోభ బంగారంతో కట్టబడిపోయిందండి. చెప్పండి. ఈ రోజున ఎన్ని కిస్మిస్ వెళ్ళిపోయి ఉదాహరణకంటే ఉండి చెప్పాలని చెప్తున్నాను. ఎన్ని కిస్మిస్ వెళ్ళిపోతున్నాయి కదా. కిస్మిస్ల పండుగకి కిస్మతాతలు చేస్తారు, లేకపోతే దేవదూతలు చేస్తారు, లేకపోతే పాటలు పాడతారు, లేదా దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు, అన్నీ పాటిస్తాం. కానీ ఇంకోటి కూడా చేస్తారు. కిస్మిస్లు ఏం చేస్తారు చెప్పండి? తూర్పు దేశపు జ్ఞానులు బంగారము అర్పిస్తారుగా. మరి 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఒక బంగారపు చుక్క ముక్క కూడా పడతలేదు. మరి బంగారం కూడా అర్పించాలిగా. మా అన్న పొరపాటున ఒక తల్లి అంటే, అయ్యారు నేను ఎందుకు నువ్వు అనుకుంటున్నాయిక ఈ సంవత్సరం వేసేసారు బాగుంది చెప్పడం. వామ్మో, తూర్పు దేశపు జ్ఞానంలో ఏమొక జ్ఞానరా బాబు అనుకున్నా. తీరా కోపం అయిపోయిన తర్వాత ఆ బంగారం ఎంత వేసిందో తాలిపెట్టు చూస్తే కోర్టులో కూడా రాని ముక్కు పడక 50 రూపాయలు పడుతుంది. ఏమవుతుంది? ఎన్ని కిస్మిస్ వెళ్ళిపోయినా ఏమి ఇట్లేదు అన్నాడు అయ్యారు. ఇదిగో ఈ కిస్మిస్ బంగారం వేశారు అంటుందండి. నేను ఎందుకు చెప్పాలంటే పిల్లల, దేవాది దేవునికి మనం ఏమిచ్చినా నేను 50 చెబుతా. శ్రీనివాసరావు అయితే 1983లోనే మద్రాసులో సేవ చేస్తున్న దానియేలు అయ్య గారు 3వ శిష్యుడు అయ్యారికి ఆయన ఎగటంతోనే, ఆయన కొత్తగా సేవ తోటలో చేస్తున్న టైంలోనే 4వ వాడిగా నన్ను దేవుడు 1983లోనే ఎన్నుకున్నాడు. 16వ వయసులోనే. చెప్పడం సంవత్సరాల దగ్గర కానీ సేవకులంటే తిప్పి కొడితే 16 ఏళ్ళు లేవు. నన్ను బొంబాయి అన్నమాట ఏంటయ్యా బాబు. అసలు పిల్లలు చూస్తే చిన్న పిల్లలు పెట్టుకొని మీరు ఇలా సేవ చేయటం ఎంతో భారంగా ఉంటే నన్ను ఇలా చేయమంటారు ఏంటంటే అయ్యారు అని బాధపడేవాడిని. నిజంగా అలాంటి దినాల్లో జీవిస్తున్నటువంటి నేను, 50 శ్రీనివాసరావు అనేటువంటి నేను, ఆనాటి కాలంలో నుంచి నేను ఆయన త్యాగాలు చూసుకుంటూ వచ్చానండి. దేవునికి స్తోత్రం. ఆయన ఎల్లమంటే దేవుడు కూడా చెప్పాడు, నాతో కూడా మాట్లాడాడు. అయినా సరే భయపడిపోయి నేను వెళ్ళకపోతే కరువు, బీభత్సమైన కరువు పెట్టేశారు. ఒక ఆదివారం టైం వస్తే అందరూ కానుకలు పడుతుంటే ఆ కానుకలు పట్టేటప్పుడు వేసేవాడు కాదు. ఎప్పుడు వేసేవాడు తెలుసా? కానుకల కోసం ప్రార్థన చేస్తామని అయ్యగారు ఇప్పుడు అంటాడా అని అప్పుడు వెళ్ళి యాత్రాచరిపడేవాడు. ఈలోపు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామనగా నాకంటే ముందు ఒకటి లెక్క ఉంచున్నాడు. ఇదేంటి అయ్యి నాకు అడ్డమత్తం అంటున్నాడు. నేనేమో ఈ దేవుడి సేవ చేయమంటే దేవుడి పని చేయబట్టినేమో ఏమి చేయకుండా ఏమీ లేను అయిపోయాను. వాళ్ళ 20 పైసలు బిల్ల మాత్రమే ఉంది. ఆనాడు 20 పైసలు బిల్ల కూడా మాత్రమే, 20 పైసలు బిల్ల మాత్రమే ఉంది.
అదన్నా యాదవ నేను ఉంచుంటే ఈయనెవడో అర్థం వచ్చాడు అని నేను వెళ్ళి ఆయన పక్కన నుంచొని ఎయ్ అన్న. ఆయన అంటాడు నువ్వెయ్యి, ఈలో పైగా ప్రార్థన అయిపోతుంది, నువ్వు తొందరగా అన్నాడు. ఎందుకంటే అందరూ ఎక్కడ చూస్తారో అని 20% పిల్లలు నా ఏమిటో భగవంతుడు ఈయన కుదరగాడంటే నువ్వు వెయ్యి ఆడతాడు ఆయన. నేనంట నువ్వే ఆడలేదు. మొత్తానికి వాదం నా వాదమే గెలిచింది. నేనేపో నువ్వే వేసుకో అని వెళ్ళి కూర్చుంటే ఎంత కూటండి జేబులు సైడ్ జేబుల నుంచి తీసి ఎంత కూటు డబ్బుని కొంచెం 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 గలా పెట్టాం. ఈ సన్న పెట్టాం, సన్న పెట్టం కదా, ఇంటి జాబ్ చేసి ప్రార్థన అయిపోతాయి బాబులు తొందరగా. ఇక ఆయన కూట్లు అర్థం చూసి నా 20% తీసుకొని డబ్బులు బయటకు దేవుడికి వాళ్ళ కొంచెం ఇద్దరు కాడే అమ్మమ్మమ్మని ఎంతో మంది చూడాలనుకుంటానే. కానీ నాకు ఆ బిడ్డను చూసి నేను ఆలోచించిన ఆనాటి కాలం నుంచి ఆయన చాలా గొప్పగా చేశాడు. దేవుడికి స్తోత్రం. మరి రాత్రికాల సమయంలో దేవుడికి ఆ శాపాలేచుకురాని ఆయన జ్ఞానాన్ని చూసి ఏమి చేసింది? బంగారం ఇచ్చేసింది. ఈరోజు మరి మీకు కూడా అమూల్యమైనటువంటి దైవజనుడు బంగారం కట్టెను, ముత్యం కట్టెను, రత్నం లాంటి దైవజనులను మీకు ఇచ్చారు. మిగతా సహోదరులాగా దైవజనుడు శ్యామయ్య గారిని చూస్తుంటేనే మీకు బంగారం గుర్తించినట్టుగా గుర్తు చేయొచ్చు. అలాంటి దైవజనుడికి వచ్చినప్పుడు మనం ఎంత త్యాగం చేసినా అది కోర్టులో కూడా రాకండి. అదే ఆమె కాదు, తూరు రాజు అయిన హీరాము కూడా పంచిపెట్టకు వచ్చేసాడంట. ఆయన వచ్చి ఎవరు పంచిపెట్టాడు చెప్పమ్మా? 10 మంది ఆడవాళ్ళు తీసుకొచ్చేసాడు. ఆయన ఎవరు తీసుకొచ్చాడు? 10 మంది ఆడవాళ్ళు వాళ్ళు జల్లేసేస్తూ తీసుకొచ్చేసి సొలొమోను నిలబెట్టి నీ జ్ఞానం ఏంటో తెలియాలి అని అన్నాడు. ఇదేమిటయ్యా ఏ జ్ఞానం ఏంటంటే, సొలొమోను ఈ 10 మంది స్త్రీలలో 5 పురుషులు ఉన్నారు, 5 మాత్రమే స్త్రీలు ఉన్నారు. 5 ఎవరు పురుషులు, 5 ఎవరు స్త్రీలు, ఒక్క దెబ్బకు కనుక్కొని జ్ఞానం ఏంటో చెప్పాను. చెప్పగలరా? ఇప్పుడు అది ఎక్కడ కనుక్కోని చెప్పండి. సొలొమోను మహాజ్ఞాని కదండి. ఒక పెద్ద తొట్టుడి నీళ్ళు, ఒక చిన్న తొట్టి నీళ్ళు అక్కడ తొలిపించదు అన్నాడు. ఆ తొట్టి నీళ్ళతో నింపిన తర్వాత వరుసగా 10 మంది ఆడవాళ్ళు వాళ్ళు వేసుకొని మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఏకమైన కానీ అంతా అచ్చం ఆడవాళ్ళగా ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే మగ మనిషికి ఆడయాసం ఎత్తి ఆడవాళ్ళు అసలు ఎందుకు పనికిరాలంటే చెప్పులు కూడా ఎక్కడు. ఎందుకంటే నేను వీరబ్రహ్మగారి ఆడుకున్న కక్కయ్య ముక్తి ఆసన నేను చూసేవాడిని. ముక్తి ఆసం అనేది ఆడయాసం. ఆడయాసాన్ని ఒక మగపిల్ల మగాయికే ఎత్తే నీకు చెప్పకూడదు, కానీ అతను ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. చెప్పులు కూడా అలాంటిది 5 ఆడవాళ్ళు ఉన్నారు, 5 మగవాళ్ళు ఉన్నారు కనుక్కోమన్నప్పుడు సొలొమోను ఉపయోగించిన జ్ఞానం ఏంటో చెప్పండి. ఆ చిన్న తొట్టి నిండా నీళ్లు తొలిపించి ఆ నీళ్ళతో కాలు పెట్టుకోమని వరుసగా 10 మంది ఆడవాళ్ళు అన్నాడు. చెప్పడం ఇక వరుసనే ఒక్కొక్క ఆడవాళ్ళు కాలు కలుగుతుంటే ఆడవాళ్ళు కలుగుతుంది ఎలా కలుగుతుంటారు? వంగి కాలు మీద చేయాల్సి రుద్దుకుంటూ నీళ్లు పోసి కలుగుతున్నారు. మరి మగవాళ్ళు ఎక్కడ కలుగుతారు? మా మగలు అసలు నిటారుగా ఒళ్ళు కూడా మంచుకున్నా కాలు మీద కాలేసి ఇట్లా నీళ్ళు పూసుకున్నారు. ఇప్పుడు ఎవరు కనిపెట్టేశారు? చెప్పలేక సొలొమోను కనిపెట్టేసి ఇదిగో 5 ఆడవాళ్ళు వీళ్ళు, 5 ఆడవాళ్ళు చెప్పగానే తూరు రాజైన హీరాము కూడా బంగారం ఇచ్చేసాడు. ఈ రోజున మనం భయపడుతున్నాం, కానీ ఇలాంటి దైవ సేవకులకు, ఇలాంటి దైవ కార్యక్రమాలకు మనం ఏమిచ్చినా, ఎంత ఇచ్చినా, ఎంత త్యాగం చేసినా ఈ మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళును కాక. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి. ఇక ఏం చేయాలనేది దేవుని చిత్తమైతే నాకు మళ్ళీ అవకాశం ఉంటే రేపు చూద్దాం. చెప్పండి ఎలా ప్రార్థన చేయాలి మాట్లాడగా చెప్పండి. నమ్మకముతో ప్రార్థన చేయాలి. నమ్మకం లేని ప్రార్థనలో నమ్మకాలు లేని వ్యాపారం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇచ్చుడైనడా అసలు విశ్వాస సహితమైన ప్రార్థన రోగినే. ఈ క్షణం నుంచే మనం నమ్మకంతో ప్రార్థన చేయడము కాక. రెండోది ఎలా ప్రార్థన చేయాలి? సమాధానంతో ప్రార్థన చేయాలి. జవాబు లేని ప్రార్థన శూన్యం. అంతేకాదు సమాధానం ప్రార్థన శూన్యం. పూర్వకాలంలో మా భక్తులు చెప్పేవాళ్ళండి, మీకు తెలియని ఏంటి కాదు, దేవుని ప్రేమ ఇది కానీ ఎదురుగా కూర్చునేవాళ్ళంట. ఈ మీద నాకు ప్రేమ, ఆమె ఈ ప్రేమ తెచ్చుకుంటా ఉండేవాళ్ళంట. ఆ మధ్య నేను ఎలాగ వాక్యం చెప్తుంటే ఒక అత్తాపాలు ఎదురుగా కూర్చున్నారమ్మా. అత్తాపాలు ఎదురుగా కూర్చుంటే
నేనేదో ఇట్లాగే చెప్తున్నా. అత్తని తల్లిగా చూడాలి, కోడల్ని కూతురుగా చూడాలి అత్తలు అని చెబుతుంటే, అత్తని తల్లిగా చూడాలన్నప్పుడల్లా ఈ కోడల వెనకాల కూర్చున్న అత్త ఎట్టా అంటుంది, ఆ కోడలు కేసు పడుతుంది ఎట్ట. మరి కోడల్ని కూతురుగా చూడాలన్నప్పుడు మాత్రం నాకు కూర్చుంటుంది. మళ్ళీ అత్తని తల్లిగా చూడాలన్నప్పుడు కాకుండా ఏంటమ్మా అంటున్నావా అన్నది. ఎరక అంటే అంటే మీరు చెప్పేయన్నీ మా కోళ్ళకి తగటానికి కాదు తెల్లు, మెదలటానికి చెప్పగలరు. ఇవన్నీ అనుభవాలతో మెలిగి ప్రార్థన చేయడానికి చెప్పగలరు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, సమాధానంతో ప్రార్థన చేయాలి, ఇంకా విసుకక ప్రార్థన చేయాలి, ఇంకా ఆసక్తి కాదు అత్యాసక్తితో ప్రార్థన చేయాలి, ఇంకా మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి, ఇంకా పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఇంకా ఇలా ఏకాంత ప్రార్థన చేయాలి. చెప్పగలరు. ఎక్కడ ప్రార్థనకైనా తక్కువ జనం కనపడాలి కానీ, ఏ సభలకైనా తక్కువ జనం కనపడాలి కానీ, ఇలాంటి ప్రార్థనకు మాత్రం ఎక్కువ జనం కనపడదు కాక, ఇలాగో ప్రార్థన చేస్తే దేవుడు మనందరినీ ఆశీర్వదించిన కాక. ఇది ఏం చేయాలనేది దేవుడు చెప్పేది మరోసారి. ప్రార్థన అందరూ తలలో నుంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన, వాక్యాలు అంచేపైన ఉంటాం, సబ్జెక్టులు అంశాలు అంచేపైన వింటాం, పాటలు అంచేపైన పాడుతూ వింటాం, కథగా వింటాం. ప్రార్థనని బట్టి పారిపోతామా? అందరూ మోకాలు వేయండి, 2 చేతులు పైకి ఎత్తండి, మోకాళ్ళ మీద నిలబడాలి, 2 చేతులు పైకి ఎత్తాలి. ఎవరు కూడా మోకాలు తెచ్చుకోవడానికి వీలేదు. మోకాలు నొప్పులు పుట్టిపోయినా సరే, చేతులు నొప్పులు పుట్టిపోయినా సరే, ఒక్క 5 నిమిషాల పాటు మీ మోకాలు తెచ్చొద్దు, మీ చేతులు తెచ్చొద్దు. నా యేసయ్య ఈ రాత్రే ఎలాగో ప్రార్థన చేయాలని తెలియపరిచిన దేవుడు మన పట్ల దేవుడు అద్భుతాలు జరిగించిన గాక, ఆశ్చర్యకార్యాలు జరిగించిన గాక, వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించిన గాక, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించిన గాక, స్వస్థత లేని వారికి స్వస్థతలు అనుగ్రహించిన గాక, వ్యాపారాల్లో అభివృద్ధి పరచున గాక. ఈ రాత్రే ఎంతమంది అయితే మా కాలం 2 చేతుల పైకి 5 నిమిషాలు అంతేకాకుండా నోరు తెరిచి గంభీరంగా నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేద్దాం. దేవుని దాసు ఉన్నా లేకుండా, కష్టమైన శ్రమైన బాధైన కరువైన కష్టమైన ఇరుకైన ఎప్పుడైనా దేవుని దాసురాలు తన దైవ జనులు విశ్వాసనై గారు విడిచిపెట్టినటువంటి సేవను ఇంకా కొనసాగిస్తూ తన కుమార్తెలతో, అల్లుడు గారి తల్లి కుమారులతో, కోడలతో, మన సంతానంతో ఇలా కొనసాగించుకుంటూ వస్తున్నటువంటి దైవ జనాంగం కోసం ఒక్క నిమిషం కన్నీరు బొట్టు కాచి ప్రార్థన చేద్దాము. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది, ప్రార్థన మహిమ కార్యాలు జరిగిస్తుంది. ఈ దీని వెనుక ఎంత కష్టాలు ఉన్నాయో మీకు ఎవరికి తెలియదు, ఎంత కఠోరమైనటువంటి బాధలు పడ్డారో మీకు ఎరికమ్మడు గ్రామంలో చిన్నవాడు అన్నం తింటే పెద్ద ఆయన తినేవాడు కాదు, పెద్ద ఆయన అన్నం తింటే చిన్న ఆయన తినేవాడు కాదు, పెద్ద అమ్మాయి అన్నం తింటే చిన్న అమ్మాయి తినేది కాదు. అంత లేని పరిస్థితుల్లో కూడా కష్టమైన నష్టమైన శ్రమైన బాధైన ఎందుకైనా సేవ అంటే మాట్లాడవాక నీ కాళ్ళు చేతులు స్వస్థపరిచిన దేవుడు ఆయన అన్యాయస్తులు కాదు సింహాసనం అని చెప్పుతున్న మాట ఈనాడు మమ్మ విరామం లేకుండా తిప్పుతున్న అనేక రాష్ట్రాలు, జిల్లాలు, ప్రదేశాలు, మండలాలు పిల్లలు కనుక ఒక్క నిమిషం ఇప్పటివరకు నవ్వుకుంటూ సరదాగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఎంతో దేవుని మాటలు విన్నా నా సహోదరుడా, ఒక్క బొట్టు కన్నీరు కాచి ప్రార్థన చేయవా? ఎందుకు మనం ఈ స్థలంలోకి వచ్చింది? కాలక్షేపం చేయటానిక, లేకపోతే ఏదో అని చెప్పేసి టైం పాస్ కోసమా, ఏదో పిలిచారులే అని వచ్చి నాకు తప్పదని వచ్చామా? ఒక్క నిమిషం నోరును గొంతెత్తి ఒక్క కన్నీరు బొట్టు కాచి కనుక ప్రార్థిస్తే ఈ రాత్రి మీ సంవత్సరం నా సంవత్సరం దేవుడు విడిపించుగాక, ఈ కూడికలను ఇంకా అద్భుతంగా కలిగించుగాక. మా కళ్ళ మీద నిలబడాలి, 2 చేతులు పైకి ఎత్తాలి, కళ్ళు గట్టిగా మూసుకోవాలి, ప్రభుని ఆత్మతో సత్యముతో యేసయ్యా అలనాటి కాలంలో ఈనాడు మేము సేవలు కొనసాగుతున్నామంటే దేవుడు ఇస్తాడు అని మాత్రమే సభలు పెట్టమని వాడు, దేవుడు ఇస్తాడు అని మాత్రమే కోటాలు పెట్టమని వాడు. ఏం పాలు పోసి పెంచారో దయచేసి
విశ్వాసంతో ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా, నమ్మకంతో ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా. ప్రార్థన అనేది పై ప్రార్థన చేస్తున్నాం ప్రభు, ఏదో చేయాలని చేస్తున్నాం ప్రభు, అది చేస్తున్నారని చేస్తున్నామే కానీ నమ్మకంతో ప్రార్థన చేయాలి. మాలో నమ్మకమైన ప్రార్థన లేదయ్యా, విశ్వాసంతో చేసే ప్రార్థన లేదయ్యా అని ప్రతి ఒక్కరు అంతేకాదు నాయన సమాధానంతో కూడా ప్రార్థన లేదయ్యా. నా పొరుగు వారితో సమాధానం లేదయ్యా, నా భర్తతో సమాధానం లేదయ్యా, నా భార్యతో సమాధానం లేదయ్యా, నా బిడ్డలతో సమాధానం లేదయ్యా, నా తల్లిదండ్రులతో సమాధానం లేదయ్యా. ఈ క్షణమే సమాధానంతో కూడిన ప్రార్థన మాకు నేర్పయ్యా. అంతేకాదు ప్రభువా, విసుగుదల ప్రభువా, ఏ పనులైనా విసుగుదల చెందట్లేదు కానీ, ఏ కార్యక్రమానికైనా విసుగుదల చెందట్లేదు కానీ ప్రార్థనలో విసుగుదల చెందుతున్నాం ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించి విసుగుదల ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయ్యా. అంతేకాదు ఏకాంత ప్రార్థన మాకు దయచేయ్యా. విజయవాడ దగ్గర గ్రామీణ గ్రామంలోని దాసులు సంవత్సరయ్యా కొత్త సేవా జీవితం నాటి కానించి బైబుల్ పట్టుకొని బైబుల్ చేతపుచ్చుకొని ఒక చిన్న చాప కూడా లేదు కాలం అవతలకి ఏకాంతముగా ప్రార్థన ఏమిటయ్యా ఈ ప్రార్థన, ఎందుకయ్యా ఈ ప్రార్థన అని నేను చూసి కల్లడిపోయేవాళ్ళు. ఈనాడు భక్తులకు అవసరమైతే ఏకాంత ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన అయ్యా. చేలకు కట్టుండాలి, సంసారానికి కొట్టుండాలి, ప్రార్థనకి పట్టుండాలి. కోసమే మరణించితివా యేసయ్యా, 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 నా కోసమే Oh,
పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వారు ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఎలా పడితే అలా ప్రార్థన చేసేది కాదు కదయ్యా, ఎలా పడితే అలా ప్రార్థన చేస్తుండగా నాటు దైవజనం నుంచి ఈనాటి వరకు ఈనాడు ప్రార్థన చేయండి, ఈనాడు ప్రార్థన చేయండి అని చెప్పుకుంటున్నాయ్యా. ఈ రాత్రి ఒక అంశం, ఈ రాత్రి ఒక సబ్జెక్ట్ ఆనాడు చెప్పిన దైవజనుల మాట ఈ రాత్రి ప్రార్థన బిడ్డలకు ఒక్కసారి జ్ఞానోదయం కలిగించయ్యా. ప్రార్థన చేస్తున్నాం, మా యజమానికి అయితే వస్తుంది అంటే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ క్షణమే బలమైన నమ్మకంతో ప్రార్థన చేసే భాగ్యం దయచేయండి, సమాధానంతో ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయండి, ఆసక్తితో ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయండి, పట్టుదలతో ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయండి, మెరుగుగా ఉండి ప్రార్థన చేసే భాగ్యం దయచేయండి, ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయండి, ఎడతెగక ప్రార్థన చేసే భాగ్యం దయచేయండి. ఇందులో కాలయాపన చేయదయ్యా, టైం పాస్గా ఉంచదయ్యా, ఈ గుడికలు గంటగా పనిచేద్దయ్యా. దర్శనాల వాక్యాల స్వప్న సరళతో మాట్లాడదయ్యా, మాట్లాడి ఒక్కొక్కరు వారికి తండోపకరణలు రేపు ప్రార్థన కూడా చెప్పమని. ఇది ప్రార్థన 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 బలమైన ప్రార్థన. ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రేరణ దయచేసి తండోపకరణలుగా తోడుకొచ్చి ఇంకా జరిగే కార్యక్రమాలతో కూడా జరిగించున్నాను. ఈ దేన దాసులు ఏర్పాటు చేసే కోరికలు వ్యర్థంగా పోవడం గొప్ప పరమాత్మ దయచేయాలి. ఈ రాత్రి నిన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి గురించి జాగ్రత్తగా వర్ణించాలి. ఏమైనా ఈ రాత్రి అంటే ఆసక్తితో ప్రార్థన చేయాలని, విశ్వాసంతో ప్రార్థన చేయాలని, సమాధానంతో ప్రార్థన చేయాలని, అయా పట్టుదలతో ప్రార్థన చేయాలని, ఏకాంతంతో ప్రార్థన చేయాలని, మెరుగుగా ఉండి ప్రార్థన చేయాలని ఈ ప్రకారం రాత్రంతా ధ్యానం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరి ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని. అంతేకాదు కూడికలే కాదయ్యా జరిగింది, తీసి వ్యాఖ్యలు కూడా జరిగించయ్యా. తీసి వ్యాఖ్యలు అనగానే దర్శనం గారు వాక్యాల ద్వారా స్వప్నాలు చూడాలి, ఎవరు మాట్లాడతావో అవన్నీ దీని దాసు దగ్గర బయటకు సరి చేసుకునే భాగ్యం దయచేయండి. కీలేకి వాత పెట్టమని ఈరోజు సరి చేసుకోకపోతే మా జీవితాలు ఎందుకు పనికిరాన్నాయి కనుక ఈ ప్రార్థన ఆలకించి ఇచ్చే మంత్రులు రాత్రులు గుర్తించి మీరైన సంఖ్యలు విడిచిపెట్టి కొట్టుకొని పోవాలని మాట నిలిచే జాతరగా చేయాలి. సరిపోతే కార్యక్రమంలో మీరు తోడైన మరి క్రీస్తు నామం పేరున వేడుకొని